ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఫిబ్రవరి నెల 25వ తేదీ నుండి ఫిబ్రవరి నెల 2వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కుంభరాశిలో రవి, బుధ, శని గ్రహాలు, అలాగే మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో గురుగ్రహం, కన్యా రాశిలో కేతుగ్రహం, మకర రాశిలో కుజ శుక్రగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి నా అవగాహన మేరకు ఈ వారం రాసులకు వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి రాశి నుండి 5వ స్థానంలో కేతుగ్రహం, అలాగే 9వ స్థానంలో కుజ శుక్రగ్రహాలు, 10వ స్థానంలో రవి, శని, బుధ గ్రహాలు, 11వ స్థానంలో రాహు, 12వ స్థానంలో గురుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ వృషభ రాశి వారికి సాధారణ ఫలితాలే కనపడుతున్నాయి. సాధారణ ఫలితాలు అంటే శత్రుమిత్ర గ్రహాల కలయిక ఉంది కాబట్టి కొన్ని ఫలితాలు అనుకూలంగా ఉంటే కొన్ని ఫలితాలు వ్యతిరేకంగా కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మిశ్రమంగానే ఉందని చెప్పబడుతుంది. అయితే రాశ్యాధిపతి మిత్రక్షేత్రంలో 9వ స్థానంలో ఉండడం అనేది ఇక్కడ విశేషం. అయితే అనుకూలత బాగానే ఉన్నట్టుగానే తెలుస్తోంది. కాకపోతే ఆటంకాలు, ఆలోచనలు కొద్దిగా మార్పు చెందే అవకాశం ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయాలని ఆలోచన ఉన్నప్పటికీ దాన్ని కూడా కొంత వాయిదా వేసే ఆలోచన వస్తుంటుంది. అయితే అనుకున్నట్టుగా చేసేదానికి వాయిదాలు వేయకుండా ఉంటే మంచిది. అయితే ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు సకాలంలో సరిగా పెద్దల సలహా తీసుకొని చేస్తే బాగుంటుందని తెలుస్తుంది. అలాగే ధన యోగాలు అంత అనుకూలంగానే ఉన్నాయి. మనకి రావాల్సిన సొమ్ము రావాల్సిన సమయంలో వస్తుంటుంది. అలాగే మనం ఇవ్వవలసిన చోట కూడా సకాలంలో చెల్లింపులు జరుగుతాయి. అంటే రాకపోకలకి ఇబ్బంది లేదు ధనానికి. కాబట్టి సాధారణ యోగాలే. మరి వచ్చిన ధనం వచ్చినట్టుగా ఏదో ఒక రూపంలో ఖర్చు చేయవలసి వస్తూ ఉంటుంది. సాధారణ యోగాలు బాగానే ఉన్నాయి, ఇబ్బంది ఏమీ లేదు. ఇంకా ధనం యోగాలు కొద్దిగా ఆశాజనకంగా ఉండే అవకాశం ఉంది. అంటే ఇప్పుడిప్పటికే మనకు చేతికి డబ్బు రాకపోయినా ఈ నెలలో నాకు ఇంత అమౌంట్ పెరగబోతుంది, లేదంటే ఏదైనా కారణంతో వేరే రూట్లలో కూడా నాకు ఈ వారంలో కొంత డబ్బు వస్తుంది అనే ఆలోచనలు కూడా ఉంటాయి. లేకపోతే రాబోయే ధనాన్ని, అంటే నెల రోజుల తర్వాత రాబోయే దాన్ని కూడా ఇప్పటి నుంచి ఆశించి ఆలోచనలు అన్నీ దాని మీద పెట్టుకుని ఈ కొద్ది రోజుల్లో నాకు మంచి ధనయోగాదులు ఉన్నాయని సంతృప్తి అయితే కలుగుతుంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వీళ్ళందరితో కూడా మంచి అనుకూలతనే ఉన్నది. సాధారణ యోగాలు ఉన్నప్పటికీ అందరితోటి కూడా ఎక్కడ విభేదాలు రాకుండా ఉండడం అనేది గొప్ప విషయం. అనుకూలత బాగానే ఉంది. అలాగే కొత్త మిత్రుల్ని కలవగలుగుతారు. మరి మిత్ర సంబంధమైన విషయాల్లో కానీ, బంధువు సంబంధించిన విషయాల్లో కానీ ఏదైనా ఫంక్షన్లలో పాల్గొనగలుగుతారు. కొద్దిగా ఆనందదాయకమైన సందర్భాలు చూస్తారు. అలాగే గృహ వాహన యోగాదులన్నీ కూడా అనుకూలతనే ఉన్నాయి. అంటే ప్రయత్నాలు చేస్తే ఫలించే అవకాశం ఉంది. అవసర నిమిత్తం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది కొంత అనుకూలమైన సమయంగానే భావించవచ్చు.
ఎన్నాళ్ళ నుంచో తీసుకోవాలనుకున్న గృహ సంబంధించిన విషయాలకు కానీ వాహనం సంబంధించిన విషయాలకు కానీ ఈ వారంలో కొంత ఆలోచన చేసే వాళ్ళకి ఉపయోగకరంగానే ఉంది. ప్రయత్నాలు చేస్తే బాగానే ఉంటుందని అనిపిస్తుంది. అలా విద్యా వ్యవహారాదుల్లో సాధారణ యోగాలే ఉన్నాయి ఎప్పట్లాగానే. అంటే విద్యల్లో రాడింపు ఉంటుంది. అయితే కొంచెం టెన్షన్ వాతావరణం ఉండి ఆ టెన్షన్ తోటే విజయాన్ని పొందగలుగుతారు. అలాగే సంతానం సంబంధించిన విషయాల్లో సంతాన ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఇది ఒక రకంగా అనుకూలంగానే ఉన్నది. ఈ సమయంలో సంతాన యోగాదులు కూడా కలిగే అవకాశం ఉంటుంది. అలాగే తీర్థయాత్రలు సేవించగలుగుతారు. మరి దైవ సంబంధించిన పనులు, దైవ కార్యాలు ఈ వారంలో దర్శనం చేసుకోవడం కానీ, పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం కానీ, అలాగే పుణ్యకార్యాల్లో పాల్గొనడం కానీ జరుగుతుంది. ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దాన ధర్మాలు చేస్తారు. అంత అనుకూలమైన స్థితిగతులే ఉంటాయి. కొంత ఆధ్యాత్మిక పరమైన లక్షణాలు ఈ వారంలో చూడవచ్చు. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో చాలా వరకు అనుకూలంగానే ఉంది. రుణ సంబంధించిన బాధలు తగ్గుతాయి. రుణ బాధల నుంచి విముక్తి పొందే అవకాశం బాగానే ఉంది. దాదాపు రుణ సంబంధించిన విషయాల్లో ఉన్నదంతా కూడా తగ్గించుకోగలుగుతారు. మరి శత్రువు బాధ ఉండదు. శత్రువుల భావన ఉన్న వాళ్ళని కూడా మిత్రుభావంలోకి మార్చగలుగుతారు. అనుకూలత పెరుగుతుందని అర్థం. అంటే ఎక్కడో శత్రువులు కాదు, ఏదో పెద్ద ఇబ్బందికరమైన భాష కాదు. అయితే అనుకూలత లేని వాళ్ళు, మనం కుటుంబ సభ్యుల్లో కానీ మిత్రుల్లో కానీ ఎక్కడైనా మనస్పర్ధలు ఉన్న వాళ్ళు అవి మర్చిపోయి మళ్ళీ కలవగలుగుతారు. వాళ్ళని మనం క్షమించటం, మనల్ని వాళ్ళు క్షమించటం, అట్లా కలవటానికి ఏదో ఒక మార్గం దొరుకుతుంది. అనుకోకుండా ఏదో ఒక ఫంక్షన్లు అలాంటి వాటి చోట కలిసి మళ్ళీ మాట కలపవలసి వస్తుంది. అలా మిత్రభావానికి పొందగలుగుతారు. అలాగే ఆరోగ్యమైన విషయాల్లో సాధారణంగా ఉంటుంది. పెద్దగా ఇబ్బందులు అయితే ఉండవు. మరి భార్యాభర్తల మధ్య కూడా మంచి అనురాగం ఉంటుంది. అనుకూలత బాగానే ఉంది. ఒకే అభిప్రాయానికి రాగలుగుతారు. ఒకే అభిప్రాయంతో కొన్ని పనులు చేస్తారు. అది గృహ సంబంధించిన విషయాల్లో ఏదైనా కొత్త వస్తువులు తీసుకోవడం, కొత్త అలంకరణ విధానం గమనించటం జరుగుతుంది. అలాగే మనం కొత్తగా పెట్టుబడులు పెట్టాలి అనుకున్న వాళ్ళకి ఏదైనా వస్తువులు తీసుకోవడం, అలాగే బంగారం లాంటివి తీసుకోవడం జరుగుతుంటుంది. గృహోపకరణాలు కానీ ఆభరణాలు కానీ తీసుకునే అవకాశం ఈ వారంలో ఉన్నది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. అయితే మనం గతంలో పెట్టిన పెట్టుబడులన్నీ కూడా ఇప్పుడు మంచి వృద్ధిలోకి వచ్చినట్టుగా కొంత శుభవార్తలు వింటారు. అలాగే ఉద్యోగ వ్యవహారాల్లో మంచి అనుకూలతనే ఉన్నది. ఉద్యోగాల్లో మంచి గుర్తింపు వస్తుంది. అలాగే ఒక ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు, ప్రయత్నాలు ఫలించటం మొదలైనవన్నీ జరుగుతాయి. ఉద్యోగ స్థితిగతులన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి. వ్యాపార స్థితిగతులు కూడా అంతే, దానికి తగినట్టుగానే అనుకూలంగానే ఉంటాయి. ఎక్కడైనా మానసికంగా కొంత ఇబ్బంది, చికాకు కలిగే అవకాశం కూడా ఉంటుంది. అయితే మనల్ని ఎదుటి వాళ్ళు కొంత తక్కువ చేసి మాట్లాడుతున్నారు అన్నట్టుగా మనకి భావన కలుగుతుంది. అయితే వాళ్ళ మాట తీరు అలాగే ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా వ్యాపార ఉద్యోగ సంబంధించిన విషయాలలో ఏకవచన సంబోధనం అని, లేకపోతే మనల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారని, మన మీద ఏదో జాలి చూపిస్తున్నారనే ఫీలింగ్ మనకి కలిగి ఒక రకమైన ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ అది వాళ్ళు స్వతసిద్ధంగా అలాగే ప్రవర్తిస్తారు. అలాంటి వాళ్ళ మాట తీరే అలా ఉంటుందని అర్థం చేసుకుంటే ఇబ్బంది ఉండదు. అందుకని ఉద్యోగ వ్యవహారాదులు, వ్యాపార వ్యవహారాదుల్లో ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. కానీ మరి మిగిలిన విషయాల్లో సంతృప్తికరంగానే ఉంటుంది. అలాగే విదేశాలకు వెళ్ళేవాళ్ళు, విదేశాల నుంచి ఏదైనా ధనాన్ని కానీ ఆశించేవాళ్ళు, వాళ్ళకి అనుకూలత బాగానే ఉంది.
శుభవార్తలు అయితే విదేశాల నుంచి వినగలుగుతారు. అనుకూలత అయితే బాగానే ఉన్నది, అంత పెద్ద విషయం కాదు. దూర ప్రాంతాల నుంచి, దూర దేశాల నుంచి శుభవార్తలు, మంచి వార్తలు వింటారని అర్థం. అలాగే ఆర్థికపరమైన ఖర్చులు అంతా కూడా ఒక ప్రణాళికాబద్ధంగానే ఉంటాయి. పెద్దగా ఇబ్బందికరమైన ఖర్చులు అయితే ఉండవు. కానీ ఒక్కొక్కసారి తొందరపాటు వల్ల అనుకోకుండా చేసిన ఖర్చులే మళ్ళా చేయటం, కొద్దిగా దుబారా లాంటిది జరుగుతుంది. పంతానికి చేసే ఖర్చులు కొన్ని ఇబ్బంది పడతాయి. అంత పంతంగా ఖర్చులు పెట్టకుండా సాధారణంగా ఆలోచన చేసే వాళ్ళకి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఈ వారం ఈ వృషభ రాశి వారికి అన్ని రకాల విషయాల్లో కొంత అనుకూలత ఉంది. కొంచెం పంతం తగ్గించుకోవాలి, కొంత మాట తీరులో వ్యవహారం తగ్గించుకోవాలా, వినే దానిలో అపార్థాలు రాకుండా చూసుకోవాలి. మనం మాట్లాడినా, మనం విన్నా దాంట్లో ఉన్న అర్థాన్ని మనం గమనిస్తే సరిపోతుంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ వృషభ రాశి వారు సూర్యారాధన చేసుకుంటే బాగుంటుంది. సూర్యగ్రహం యొక్క అనుగ్రహం కోసం సూర్య ప్రార్థన, అలాగే సూర్యునికి నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.